రేపు స్టీల్ మినిస్టర్ గారు వస్తున్నారు కనుక మరి ఏ డిమాండ్స్తో ఆయన దగ్గరికి వెళ్ళాలో ముందు మీరు చెప్పండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఎంప్లాయీస్కి ఎప్పుడు శాలరీ ఇస్తారని చెప్పేసి రెండో విషయం మాట్లాడడం జరిగింది. అలాగే ఆ స్కూల్ టీచర్స్ మా రోడ్డు మీద ఉన్నారు కనుక వారికి ఏం చేస్తారని చెప్పేసి అడగడం జరిగింది. వాటిలో ముందుగా వారు చెప్పింది ఏంటంటే రేపు స్టీల్ మినిస్టర్ వస్తున్నారు కనుక ఈ ప్లాంట్ని వెట్ లీజింగ్ అంటే ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా సేల్కి లీజ్ చేస్తే మనకి ఇది ఒక ఆప్షన్ ఉందని చెప్పేసి వారు చెప్పడం జరిగిందండి. రెండవది మనకి ఏదైతే కొంచెం లెటర్ ఆఫ్ కంఫర్ట్ అని చెప్పేసి అది స్టీల్ మినిస్టర్ దగ్గర నుంచి రిక్విజేషన్ తీసుకొని మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఎక్సలెన్స్ ఇస్తే సుమారు 3,000 కోట్ల రూపాయలు మనకి కొంత అమౌంట్ వస్తుంది. అలాగే ఎన్ఎండిసికి కొంత ల్యాండ్ కానీ లీజ్ చేస్తే అదొక 1,100 కోట్ల దాకా వస్తుందని చెప్పారు. తర్వాత కొంచెం ఏమైనా ల్యాండ్ సేల్ చేస్తే మన దగ్గర ఉన్న డెసెట్లో ఒక 1,000 కోట్లు రావడానికి ఆస్కారం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది కాదు మనం ఎంత అడుగుదాం రేపు స్టీల్ మినిస్టర్ గారు వస్తున్నారు కదంటే ముందు ఈ 3,000 కోట్ల రూపాయలు ఇప్పిస్తే బాగుంటుందని చెప్పేసి మేము పోరాటం చేసాం. దేనికోసం పోరాటం చేసాం? ఈ ప్లాంట్ని పబ్లిక్ సెక్టార్లో ఉంచాలి, వీలుంటే సేల్లో కలపాలని చెప్పి. ఏదైతే ప్రైవేటైజేషన్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఉంటుండగా జరగదు, అలాంటివి లేవు, అవన్నీ చేయకని చెప్పి చాలా గట్టిగా 2 గంటలుగా ఈ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అండ్ ఇవాళ పొద్దునే నేను రాత్రి కూడా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ 2 న్యూస్ పేపర్స్లో కొంత న్యూస్ కూడా వచ్చింది. ఏంటంటే మేము ఏదో యూటర్న్ చేసామనో లేకపోతే మేము ప్రైవేటైజేషన్కి సపోర్ట్ చేస్తామనో. ఇక్కడున్న కార్మిక నాయకులు కూడా ఉన్నారు, చాలామంది వర్కర్స్ కూడా అది వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తున్నారు. అందరికీ చెప్పేది ఏంటంటే గత 5 ఏళ్ళుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సాక్షిగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఎలక్ట్రానిక్లో టెండర్గా పనిచేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎవరి ద్వారానో ఆర్టికల్ రాయిపించి నాకు అర్థం అవుతుంది ఏంటంటే అది కూడా ప్రత్యేకంగా స్టీల్ మినిస్టర్ వచ్చి ఒక రోజు ముందు భయభ్రాంతులు పెడుతున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మీకు ఏదన్నా ఆధారం పబ్లిక్గా బాబు గారు లేకపోతే ఇక్కడ ఎంపీలుగా నేను లేకపోతే అనకాపల్లి ఎంపీ రమేష్ గారు లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్ గారు పంచకల్ రమేష్ గారు ఏదైనా వచ్చి చెప్పండి ఎక్కడ అన్నారా? ఏ ఆధారం లేకుండా ఇంగ్లీష్ మీడియా అట్లా రావడం అనేది చాలా ఇర్రెస్పాన్సిబుల్గా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలామంది జీవితాలకి ముడిపడిన సమస్య. అంత ఈజీగా లైట్గా వాళ్ళు రాయడం అనేది కరెక్ట్ కాదు. సో దాని మీద చర్యలు కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం అది కూడా మనందరికి కోరేది ఏంటి? స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి, ఇక్కడున్న కార్మికులకి నిర్వాసితులకి అందరికీ జస్టిస్ జరగాలని మేము అనుకుంటుంటే దీన్ని ఎట్లా డీవియేట్ చేయాలి, ఎట్లా పొలిటికల్గా పాయింట్స్ కొట్టాలి. వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు 5 ఏళ్ళు చేయలేకపోయారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా మా పని మమ్మల్ని చేయనివ్వచ్చు కదా. ఇవాళ బాగా రివ్యూ చేస్తామండి. వాళ్ళు కోరింది కూడా ఏంటంటే లాభాల లోపలికి స్టీల్ ప్లాంట్ని ఎట్లా తీసుకుని రావాలి, ఆ విధంగా మనం ఎట్లాంటి సహాయం రేపు కేంద్ర మంత్రిని మనం అడగాలి. ఏదైతే సపోర్ట్ వాళ్ళు చేయగలిగితే మనకు వేరే సోర్సెస్ ఇందాక పల్లాగా కూడా చెప్పారు, ఆ సోర్సెస్ నుంచి ఫండ్స్ అన్ని మనం తీసుకొచ్చి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోగలం. ఇప్పుడు ఇంచుమించు హాఫ్ ప్రొడక్షన్ కెపాసిటీలోనే ఉన్నాము. ఫుల్ కెపాసిటీకి వెళ్తేనే మనకి మంచి లాభాలు వస్తాయి, మనం ఈ అప్పు కూడా తీర్చుకోగలుగుతాము. అండ్ ఆ ప్రైవేటైజేషన్ డిస్కషనే ఆగిపోతుంది. అప్పుడు ఇక్కడ అన్ని సమస్యలు, జీతాల సమస్యలు అవనివ్వండి లేకపోతే నిర్వాసన సమస్యలు అన్నీ మనం పరిష్కరించగలుగుతాం. కానీ దీనికి చాలా కమిట్మెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి కావాలి. కాబట్టి రేపు మీటింగ్లో చాలా స్పష్టంగా కేంద్ర మంత్రి కూడా ప్రజెంట్ చేయాలని వాళ్ళ టీంతో కూడా మాట్లాడడం జరిగింది. మనం రేపు ఈ సహాయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎట్లాంటి లాభాలు రావాలన్నాయి, అప్పు ఎట్లా ఇవ్వబోతున్నారనే నమ్మకం మనం సృష్టించగలిగితే ఇంకా మనకి తొందరగా సహాయం వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. టీం కూడా మీ అందరికీ చెప్తున్నాను, చాలామంది అపోహలు కూడా సృష్టిస్తున్నారు, ఇక్కడ పనిచేయరని లేకపోతే ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ లేదని. అది మాత్రం మీటింగ్లో నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఉన్న కొందరు హెచ్ఓడీస్ కూడా చాలా కమిటెడ్గా ఉన్నారు. ఈ ప్లాంట్లో వర్కర్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారని ఒక బయట నుంచి వచ్చిన ఆఫీసర్ కూడా చెప్పారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మనం దీన్ని ఇంకా ఆ పూర్వ వైభవం ఏదైతే 2012 దాకా బాగా 13 దాకా బాగా లాభాలు వచ్చినాయో ఆ విధంగా మళ్ళీ తిరిగి తీసుకుని రావాలనే కమిట్మెంట్తో మేము పనిచేస్తున్నాం, నిబద్ధతతో పనిచేస్తాం. పల్లా గారు మీరు మొదటి నుంచి ఎట్లా పోరాడుతున్నారో మీకు తెలుసు. ఈ మీడియా మిత్రులను కూడా కోరేది ఏంటి అంటే
ఇది మనం ఇర్రెస్పాన్సిబుల్గా రిపోర్ట్ చేయదు. నేను ఒకవేళ పబ్లిక్గా ఏదన్నా అంటే దాని మీద మీరు వచ్చారండి, నేను ఏదైనా కాదు నేను చేయడానికి సిద్ధంగా లేను అంటే అప్పుడు మీరు అదన్నా అనండి, ఏదైనా అంటే అనండి, బాబు గారు ఏదైనా ఫోరంలో అంటే అనండి. అంతే తప్ప ఎవరు టీడీపీ ఆఫీషియల్ చెప్పారు, ఎవరు పేరు తీసుకుంటే మీకు ధైర్యం ఉంటే ధైర్యం తీసుకుని ఎవరు కేసేస్తాం అప్పుడు వాళ్ళ మీద. ఏమీ లేకుండా సృష్టిస్తున్నారంటే దురుద్దేశం ఏంటి అనేది మీ అందరూ ఒకసారి అర్థం చేసుకోండి. సో మీడియా మిత్రులు అందుకే కోరుతున్నాము దట్ ఈ మిస్ఇన్ఫర్మేషన్ మా ద్వారా మీరు దానికి రెస్పాన్స్ ఇస్తారని. ప్రత్యేకంగా ఈ స్టీల్ ప్లాంట్ కమ్యూనిటీలో అందరికీ భయం ఏదో అయిపోతుంది అనే ఒక అపోహ. ఎందుకంటే ఇలాంటి నెగిటివ్ న్యూస్ వస్తే వాట్సాప్లో ఎంత ఫాస్ట్గా సర్క్యులేట్ అవుతుందో మీ అందరికీ తెలుసు. వాళ్ళ సర్క్యులేషన్ కన్నా మీ సర్క్యులేషన్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. సో అదే కోరేది ఏంటి అంటే నిజం నిలవాలి. మీ ఎప్పుడైనా సరే ఏదైనా ప్రశ్న ఉంటే మేము వచ్చి మీడియా ముందు ఆన్సర్ చేస్తాము. ఇవాళ సమయం తక్కువ ఉండడం వల్ల కేంద్ర ఉక్కు మంత్రి ఇప్పుడే ల్యాండ్ అవుతున్నారు, త్వరలో ఇప్పుడు ఆయన రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడితో ఇది ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.